రుణమాఫీ ఇంతకుముందు చెప్పాను. 7వ తేదీ ప్రమాణ స్వీకారం చేస్తా, 9వ తేదీ సోనియమ్మ, మా అమ్మ సోనియమ్మ జన్మదిన రోజు మాఫీ చేస్తా అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఇంతవరకు మరి కొంతమందికి మాత్రమే ఆయకం జరిగింది. అదే కాకుండా రైతు భరోసా పేరు మీద ప్రతి సంవత్సరం ఒక ఎకరానికి రైతులకు 15,000 రూపాయలు, అదేవిధంగా కౌలు రైతులకు 15,000 రూపాయలు ఇస్తానన్నారు. సంవత్సరం పూర్తయింది, పాత పథకాలు ఏమైనాయో తెలియదు, కానీ రైతు భరోసా రాలేదు. ఈరోజు నరేంద్ర మోడీ గారు క్రమం తప్పకుండా ఈరోజు మోడీ గారి పైసలు రైతుల అకౌంట్లో వస్తూ ఉన్నాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ రైతు భరోసా రైతులకు కానీ కౌలు రైతులకు కానీ రైతు కూలీలకు ఇస్తున్నటువంటి 12,000 కానీ ఏ ఒక్క రైతుకు కూడా సంవత్సరం పూర్తిగా వస్తున్నా ఇది అమలు జరగలేదనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు బోనస్ విషయంలో కూడా మరి ఈ ప్రభుత్వము అనేక రకాల హామీలు ఇవ్వడం జరిగింది. రైతులందరికీ పండించినటువంటి పంటలకు 500 బోనస్ ఇస్తామని ఎన్నికల ప్రణాళికలో ప్రకటించడం జరిగింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ధాన్యం గురించే మాట్లాడారు. ఆ ధాన్యం కూడా సన్న బియ్యము, సన్నధాన్యము అనేక రకాలుగా ఈ యొక్క మేనిఫెస్టోలో పేజీ నెంబర్ 8లో 10 రకాల పంటలకు 500 బోనస్ ఇస్తామని ప్రకటించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం అయితే ఎంఎస్పీ ప్రకటిస్తుందో ఆ ఎంఎస్పీ పైన ఈ 10 పంటలకు 500 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. అందులో వరిది, మొక్కజొన్న, కందులు, సోయాబీన్, పత్తి, మిర్చి, పసుపు, ఎర్రజొన్న, చెరకు, జొన్నలు ఈ యొక్క 10 పంటలకు 500 రూపాయల బోనస్ ఇస్తామని మేనిఫెస్టోలో ప్రకటించారు. సంవత్సరం పూర్తయిపోతుంది. ఇస్తారా, ఇవ్వరా? మరి వరిలాగానే వీటి కూడా కొర్రీలు పెడతారా? రైతులు ఎదురు చూస్తున్నారు. రైతులకు చెప్పాల్సినటువంటి బాధ్యత ముఖ్యమంత్రి పైన, కాంగ్రెస్ పార్టీ పైన, రాష్ట్ర ప్రభుత్వం పైన ఉన్నదనే విషయాన్ని రైతాంగం తరఫున ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నామని మనం చేస్తా ఉన్నాం. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ వ్యవసాయ పనులు మొదలయ్యే ముందే సంవత్సరానికి ప్రతి రైతుకు ఎకరాకు 15,000 రూపాయలు రైతు భరోసా పథకం కింద ప్రతి రైతును ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. రైతులకు కూడా 15,000 రూపాయలు ఇవ్వాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. ఇదే కాకుండా ఉపాధ్యాయుల కూలీలు కూడా ప్రతి సంవత్సరం 12,000 రూపాయలు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ సంవత్సరానికి ప్రతి రైతుకు